ఇక పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సైనికులకు హైదరాబాద్లోని సిఆర్పీఎఫ్ సదరన్ సెక్టార్లో నివాళులర్పించారు. వీరమరణం వృద్ధపోరు ఈ నెల మిమ్మల్ని మరవదంటూ నినదించారు. మాజీ డీజీపీ దుర్గాప్రసాద్, ఐజీ హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, ఐన్యూస్ చైర్మన్ శ్రవణ్ రావులు మృతి చెందిన వీరులకు నివాళులర్పించారు. ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించారు. కశ్మీర్లో జరిగినటువంటి దుర్ఘటనలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించినటువంటి 40 మంది మార్టిర్ అవ్వటం అన్నది చాలా చాలా బాధాకరమైన విషయం. కానీ ఈ సిఆర్పిఎఫ్ అన్నది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అన్నది 1939 నుండి ఎన్నో ఆటుపాట్లని, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ దేశ రక్షణలో, అంతర్గత రక్షణలో ముందుండి చక్కటి డ్యూటీని నిర్వర్తిస్తుంది. యూనిఫామ్ వేసుకున్న తర్వాత అది ఆర్మీ అవనివ్వండి, సిఆర్పి అవనివ్వండి, బిఎస్ఎఫ్ అవనివ్వండి, లేకపోతే స్టేట్ పోలీస్ ఫోర్స్ అవనివ్వండి, ఒకసారి యూనిఫామ్ తొడుక్కుంటే ఈ జాబ్లో ప్రొఫెషనల్ హజార్డ్స్, వృత్తిపరమైనటువంటి ఈ ప్రమాదాలు ఇవి తప్పవండి, ఉన్నాయి. అయినా ఇవన్నీ మమ్మల్ని ఏమీ చేయలేవు. ఈ ఒడిదుడుకులు మేము యాక్సెప్ట్ చేస్తాం. ఈ ప్రొఫెషనల్ ఛాలెంజ్ని సిఆర్పిఎఫ్ యాక్సెప్ట్ చేస్తుంది. మా డీజీపీ సిఆర్పిఎఫ్ అన్నట్లుగా సిఆర్పిఎఫ్ విల్ నెవర్ ఫర్గెట్, సిఆర్పిఎఫ్ విల్ నెవర్ ఫర్గివ్. ఈ సందర్భంగా ప్రాణ కోల్పోయినటువంటి 40 మంది వారి ఫ్యామిలీకి సదరన్ సెక్టర్ తరఫున, సదరన్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్సు ఆల్ ర్యాంక్స్ తరఫున వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తమిళనాడు నుండి 2 మార్టిర్స్ ఉన్నారు, కర్ణాటక నుండి 1, కేరళ నుండి 1. వీరి ఫ్యామిలీకే కాదు, మిగతా అన్ని కుటుంబాలకు రావలసినటువంటి ఆర్థిక సహాయం, వారికి అందవలసినటువంటి ఉద్యోగ సంబంధించినటువంటి ఆర్డర్స్ అన్నీ కూడాను మా డైరెక్టరేట్ తప్పకుండా అతి తక్కువ వ్యవధిలో, అతి తక్కువ కాలంలో వారికి అందేలా చేయటం అన్నది సిఆర్పిఎఫ్ ఎంతో ముందుండి ఈ కార్యక్రమాలను